ఈ వీడియోలో మనము ఐస్, నోస్ ఎలా తీసుకుందామో చూద్దాము. ముందుగా ఇక్కడ మనము మళ్ళీ షేప్ అది జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఐ అంతా బ్లాక్గానే ఉంది, మధ్యలో లైటింగ్ పడుతుంది, జస్ట్ ఒక చిన్న డాట్ అంతా, అది తప్ప మిగతాదంతా మనము బ్లాక్ చేసుకోవాలి. మోస్ట్లీ మనకి ఐబాల్ బాగా థిక్గా ఉంటుంది కాబట్టి 4B కానీ 8B వరకు కూడా మనం యూస్ చేయవచ్చు. టెన్ బి యూస్ చేస్తున్నాను నేను. ఇవి బాగా బ్లాక్ కలర్ పెన్సిల్స్. ఇప్పుడు బీ పెన్సిల్ యూస్ చేసి మనము పైన ఏ విధంగా అయితే వేస్తున్నాను నేను. దగ్గరగా షేడింగ్ చేసేటప్పుడు మెయిన్ మనం దగ్గరగా చేసుకుంటే మనకి బ్లెండ్ చేసేటప్పుడు కూడా చక్కగా ఈజీగా బ్లెండ్ అవుతుంది. దూరంగా చేస్తే మనకి బ్లెండ్ అంత ఈజీగా ఉండదు బ్లెండ్ చేసేటప్పుడు. ఒకటికి రెండు మూడు లేయర్స్ వేసుకుంటూ ఉండాలి. మనకి ఐ కింద కూడా మనకి డార్క్గా ఉంది కదా, అది కూడా బీ పెన్సిల్తోనే ముందు వేసుకుని బ్రష్తో స్లోగా బ్లెండ్ చేసుకోవాలి. మన పక్కన వచ్చిన రిఫరెన్స్ పిక్చర్లో చూసుకుంటా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈవెన్ ఫోర్ హెడ్ చేసేటప్పుడు కూడా నేను దగ్గరగానే షేడింగ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజు ఏదైనా చిన్న బొమ్మ కానీ జస్ట్ ఐ కానీ లేదంటే ఏదో ఒకటి నోస్ కానీ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఒక 3-4 డేస్ ఈజీగా వచ్చేస్తుంది. మనము ఎప్పుడైనా ఏదైనా సరే మనకి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే మనకి డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సేమ్ యువతల ఐ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదేవిధంగా ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ ఐ కూడా అలాగే చేసుకుందాము. డబల్ ఈ పెన్సిల్ వాడుతున్నాను. డబల్ ఈ పెన్సిల్ అంటే మనము హెయిర్కి గీసుకున్నాం కదా, అదైతే ఎక్కువ డార్క్గా ఉంటుంది. పక్కన ఐకి వేసింది డార్క్నెస్ కొంచెం తక్కువగా అనిపించింది నాకు, అందుకే నేను డబల్ ఈ పెన్సిల్ యూస్ చేశాను. మనం 12B కూడా యూస్ చేయొచ్చు. ఫోర్ బి యూస్ చేస్తున్నాను ఐబ్రోస్కి. మనము ఒక్కసారిగా మనము గట్టిగా రబ్ చేసి మనము షేడింగ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం లేయర్ బై లేయర్ వేసుకుంటేనే మనకి స్లోగా అది మనకి పక్కన రిఫరెన్స్ పిక్చర్లో లాగా అనిపిస్తుంది. షేడింగ్ చేసేటప్పుడు కూడా చక్కగా దగ్గరగా షేడింగ్ చేసుకోవాలి. బ్రష్ కూడా బ్లెండ్ చేసుకునే బ్రష్ ఎప్పుడైనా కొంచెం థిక్గా ఉండాలి, లావుగా చక్కగా ఉంటేనే మనకి నీట్గా బ్రష్ బ్లెండ్ అవుతుంది.
మనం ఆల్రెడీ పక్కన హెయిర్ గీసేసుకున్నాం కదా, దాని మీదగా మనం చేయి పెట్టినప్పుడు పక్కనంతా బ్లాక్ అవుతుంది. అందుకని నేను ఇందాక నీడెడ్ ఎరేజర్ పెట్టి ఎరేజ్ చేశాను. ఏమవ్వదు, ఎరేజర్ ఉంటే ఎరేజర్తో ఎరేజ్ చేసేస్తే సరిపోతుంది. మామూలుగా కొందరు పేపర్ పెట్టుకుని పేపర్ మీద చేయి పెట్టుకుని కూడా చేస్తారు. అలా చేసినప్పుడు మనకి వీడియోలో అంత నీట్గా కనపడదని చెప్పి నేను మామూలుగానే చేస్తాను. కొందరు ఫాల్దిన్ షీట్ లాంటిది కూడా పెడతారు, మనం అలాగైనా చేసుకోవచ్చు. చిన్న చిన్న హెయిర్స్ మనకి ముందుకు పడతాయి కదా, ఆ విధంగా అలాగే గీస్తున్నాను నేను. మళ్ళీ కావాలంటే లాస్ట్లో మళ్ళీ ఫైనల్గా కూడా మళ్ళీ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్తో బ్లెండ్ చేస్తున్నాను. పైన మనము హెయిర్ గీసేసాం కదా, అది థిక్ బ్లాక్గా ఉండడం వల్ల మనం జాగ్రత్తగా గీసుకోవాలి. కింద గీసుకునేటప్పుడు మళ్ళీ పైన బ్లాక్ అంతా కింద కూడా అంటే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఐబ్రోస్ అవి గీసేటప్పుడు కూడా అటువైపు మనము న్యాచురల్గా ఐబ్రోస్ కూడా ఎలా ఉంటాయో మనం అద్దంలో చూసుకుంటాం కదా, అదే విధంగా గీసుకోవాలి. అటువైపుగానే ర్యాండమ్గా గీయొద్దు. నేను ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టట్లేదు, ఎందుకంటే మనకి నేర్చుకునేటప్పుడు కొంచెం మీడియంగానే పెట్టాను, ఎక్కువ స్పీడ్ పెట్టలేదు. మనం అబ్జర్వ్ చేస్తా కూడా చాలా నేర్చుకోవచ్చు. స్లోగా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి.
మనం ఇక్కడ నోస్ గీసుకునేటప్పుడు ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్లో ఉంది కదా, మనకి నోస్ ముక్కు పైకి ఉండడం వలన మధ్యలో లైటింగ్ పడుతుంది, అటు ఇటు డార్క్గా ఉంటుంది. అందువలన మనము రిఫరెన్స్ పిక్చర్లో ఉన్న విధంగా అటు ఇటు డార్క్ చేసుకొని మధ్యలో లైట్గా చేసుకుందాము. ఈ భాగంలో నేను నోస్ వరకు ఎలా గీయాలో చూపిస్తాను. నెక్స్ట్ దానిలో మళ్ళీ నేను మిగతాది లిప్స్, చీక్స్ అంతా మిగతాది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకుంటున్నట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.